ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, లేదా ఓటమి తర్వాత విజయము. ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. సరే, ఇది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అయితేనే మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనే అంశం మీద మాట్లాడుతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి, ఫెయిల్యూర్ అయిన వారు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నానని, ఇక జీవితంలో నేను ఎదగలేనని అనుకోకుండా ఆ ఓటమిలో నుంచే విజయాన్ని పొందగలమని తెలుసుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, విజయము ఓటమి. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఈ రెండు ఎదురవుతూ ఉంటాయండి. రాత్రి పగలు ఎలాగో, వెలుగు చీకటి ఎలాగో, దుఃఖము సంతోషము ఎలాగో, ఈ విజయము ఈ ఓటమి ఈ రెండు కూడా మన జీవితాల్లో అనేక సార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సక్సెస్ అయిన వాడు సంతోషంగా ఉంటాడు, ఓడిపోయినటువంటి వాడు దుఃఖంతో బాధతో ఉంటాడు. ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరానేమో, ఏ పని నేను చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు, మదన పడుతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. మనం చూస్తున్నాము. అయితే గెలుపు ఓటములను సమానంగా ఎవరైతే చూడగలుగుతాడో వాడే పరిశుద్ధుడు. దైవగ్రంథం చెప్పేది ఏంటంటే ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. అందుకే నాకున్నదని ఇచ్చిపోలేదు, లేదని నేను బాధపడలేదని మాట్లాడుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి ఏది అంటే తాను ఏ స్థితిలో ఉంటే, అది సంపన్న స్థితి కావచ్చు, దీనస్థితి కావచ్చు, ఆ స్థితిలో దేవునికి నిజంగా కృతజ్ఞత చెల్లించేవాడే సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగినటువంటి వాడు. ముందుగా సక్సెస్ గురించి మనం చూసినట్లయితే ఒక వేటగాని గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడంటే అడవులు తక్కువ, సాధారణంగా ఎవరో కూడా అడవులోకి వెళ్ళి వేటకు వెళ్ళరండి వాడు. కానీ ట్రైబల్ ఏరియాలో అయితే, ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వారు అడవిలో ఉన్న దేనైనా సరే వాళ్ళు తినొచ్చు. వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయండి. వాళ్ళు వేటకి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన దాన్ని కొట్టుకుని తెచ్చుకుని తింటుంటారండి. వాళ్ళు అక్కడ ఉన్న చెట్లు ఏదైనా సరే వాళ్ళు కోసుకోవచ్చండి. అన్ని హక్కులు ఉంటాయండి వాళ్ళకి. అక్కడ వేటగాడు ఎప్పుడు విజయాన్ని పొందుతాడు? తన ఇంటికి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అనుకుంటాడు, ఈ వేళ నేను దీనిని వేటాడాలి అనుకుంటాడండి. దేనినైతే వేటాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడో దానిని వేటాడినప్పుడు అతడు సక్సెస్ఫుల్గా మళ్ళా తిరిగి ఇంటికి వస్తాడు. వాడు తను అనుకున్నది కనుక జరగకపోతే ఓటమితో ఇంటికి వస్తాడండి. అతను అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి, కానీ తనకు కావలసిన దాన్ని వెతికి కనుక్కొని దాన్ని వేటాడితే అతను సంతోషంగా విజయవంతుడైనట్లు లెక్కండి. ఈ వేటాడాలంటే అది ఎక్కడుందో
అది ముందు తెలియాలి మనకి. అది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి మనం. అలాగనే విజయం కూడా ఎక్కడైతే మనం విజయాన్ని పొందగలమో అక్కడికి వెళ్ళాలి మనం. ఈ వేటగాడు అడవులోకి వెళ్తాడు, ఆ జంతువు ఎక్కడ ఉందో వెతుకుతాడండి అతను. తనకు కావాల్సిన దాని కొరకు వెతుకుతాడండి అతను. అది ఒక్కొక్కసారి బాణానికి చిక్కకపోవచ్చు, అది పారిపోవచ్చు, తప్పించుకోవచ్చు. చాలా రకాలు ఉంటాయి వాటిలో. అది తప్పించుకు పారిపోతుంటే దాన్ని వెంట పడాలి, ఏదో విధంగా అతను సాధించాలి. అప్పుడు అతను సక్సెస్ అవునట్టండి. మనము కూడా ఎవరికో కానీ అదృష్టం తన్నుకుంటే రాదండి. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినా సరే అది మనకంటే ముందు వేగంగా పరిగెడుతూ ఉంటుంది. మనం 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంటే 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంటుంది. అయినా సరే మనం ఆగకూడదండి. దాన్ని ఆగకూడదండి. కొంతమందికి కలిసి వచ్చేస్తుంది అదృష్టం. ఈవేళ చూడండి, మన కోవిడ్కి చాలామంది ఎగ్జామ్స్ రాయలేదు. అసలు ఎగ్జామ్సే రాయలేదండి 2 సంవత్సరాలు కూడా. ఆ స్కూల్స్కే వెళ్ళలేదండి, కాలేజ్కి వెళ్ళలేదండి. వాళ్ళకి 10/10 వేస్తారు. అందరికీ కూడా మార్కులు, అందరికీ 10/10 వేస్తారండి. వాళ్ళకి చదివినా చదవకపోయినా అందరికీ కూడా. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 9.8 వచ్చిన ఉన్నారు, 9.9 వచ్చిన ఉన్నారు, 9.3 వచ్చిన ఉన్నారు, 9.5 వచ్చిన ఉన్నారు. మన పోస్టులో ఉద్యోగాలు తీశారు. ఉద్యోగాలు చేస్తే కష్టపడి చదువుకుని 9.3, 4, 5, 7 వచ్చిన జాబులు రాలేదండి. వాళ్ళు 10/10, ఎవరైతే స్కూల్కి వెళ్ళలేదో, ఎవరైతే కాలేజీకి వెళ్ళలేదో, ఎవరికైతే 10/10 వచ్చిందో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసాయి. అనుకోలేదండి అసలు. వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు ఇచ్చేసారండి. వాళ్ళు ఎవరికో కానీ ఇలా రాదు ఇది ఇలాగా. ఇంకొకసారి ఒక రిక్షా తొక్కే అతను ఒక చెట్టు కింద పెట్టుకుని చూస్తున్నాడు. అప్పట్లో ఉద్యోగాలు గమ్మున వెళ్ళేవారు కాదండి. అప్పట్లో తెలిసింది కదా ఏ ఉద్యోగం ఎక్కడ పడుతుందో. అప్పట్లో ఒకనొక టైంలో ఒక 40 years, 50 years బ్యాక్, 50 years బ్యాక్ అండి, 45 years బ్యాక్. అయితే ఆ రిక్షా తొక్కే అతను ఏదో 7th class అంతా చదువుకున్నాడు, రిక్షా తొక్కుంటున్నాడు. ఆ రిక్షా ఒక అతను ఎక్కాడు. ఎక్కి పలానా చోటే పోవనమ్మన్నాడు. మాట్లాడుతూ ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అది, దాని మేనేజర్ అండి అతను. ఇప్పటిలాగా స్కూటర్లో, కారు లేవండి అప్పట్లో. రిక్షాల మీద వెళ్తుండేవారు అప్పట్లో. సైకిల్ తొక్కుండేవారండి వాళ్ళు ఎక్కువ మంది. ఎవరైనా సరే ఎంత పొజిషన్లో ఉన్నా కూడా. అతను మాట్లాడుతూ నువ్వేం చదువుకున్నాను అడిగాడండి. ఇలాగా 7th class అంతా ఫెయిల్ అని చెప్పంటే, సరే మా బ్యాంక్లో ఒక జాబ్ ఉంది, అటెండర్ జాబ్ వస్తామని అడిగాడు. అంతే, మళ్ళీ జాయిన్ అయిపోయాడండి. ఈవేళ టాప్ పొజిషన్లో ఉండి అతను. సంవత్సరానికి ఒకసారి ఊటీ వెళ్తాడు, సంవత్సరానికి ఒకసారి సింగపూర్ వెళ్తాడు. అతను అనుకోలేదండి. అతను వెతుక్కుంటూ వచ్చింది అవకాశం. ఇది అందరికీ సాధ్యం కాదండి. మరి కొంతమంది అయితే కష్టపడి అనుకున్నది సాధించి విజయవంతం అవుతూ ఉంటారు. నిజంగా కష్టపడి ఎవరైతే విజయం సాధిస్తారో వాడు నిజమైనటువంటి వాడండి. వాడు మనం నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే మనం ఏమనుకుంటామంటే, మనం ఎవరైనా సక్సెస్ఫుల్ వ్యక్తి అంటే మనం అనుకుంటాం మంచి ఉద్యోగం చేసి, లేదంటే వ్యాపారంలో బాగా సంపాదించి, మంచి ఇల్లు కట్టుకొని, ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని, ఒక కారు కొనుక్కొని, చేతి నిండా మెడ నిండా బంగారం వేసుకొని, ఖరీదైన ఫర్నిచరు, బ్యాంక్ బ్యాలెన్స్, డిపాజిట్స్, అలాగనే ఇంకా ఫ్లాట్స్ ఇవన్నీ ఉంటే, ఆహా అతను నిజంగా విజయవంతమైనటువంటి వాడు అని మనం అనుకుంటుంటాం. అతను నిజంగా విజయవంతమైనటువంటి వాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలాగనే ఇక స్పోర్ట్స్లో చూసినట్లయితే ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఎక్కువ సెంచరీలు చేశాడండి. అతనికి ఒక 40 కార్లు ఉంటాయండి. అతనికి గిఫ్ట్స్ వచ్చినాయి, కేజీల కొద్దీ బంగారం ఉందండి. సక్సెస్ అంటే అదే అనుకుంటాం మనం. వాళ్ళు నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పి అనుకుంటాం మనం. ఇంకా మన క్రైస్తవ్యానికి వచ్చినట్లయితే ఆ బయట పార్కింగ్ అంతా కార్లతోటి, మోటార్ సైకిల్ తోటి నిండిపోయి, ఉదయం ఒక ఆరాధన, రెండోసారి 3 ఆరాధన, 4వ ఆరాధన, 5 ఆరాధన వరుసగా జరుగుతున్నట్లయితే, లేదంటే 30,000 మంది, 40,000 మంది ఒక వర్షిప్ అటెండ్ అయిపోతుంటే, ఆహా అతను సక్సెస్ఫుల్ చర్చ్ అని చెప్పి అనుకుంటుంటాం మనం. అంటే ఏమనుకుంటాం మనం, ఈ బయట ఉన్న వాటన్నిటిని చూసి వాళ్ళు నిజంగా చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. అయితే వీళ్ళలో చాలామంది
కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో తెలియదు, అవమానం అంటే ఏంటో తెలియదు, అసలు సమస్యలు ఎలా ఉంటాయో కూడా వాళ్ళకి తెలియదండి. ఈజీగా అయిపోతుంటాడు వాడు. ఇలా మొదలు పెడతాడు, ఆటోమేటిక్గా పబ్లిసిటీ పెరిగిపోతుంటుందండి. అక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యాలు జరిగిపోతున్నాయి, ఆహా ఓహో ఇహి అంటారు. అక్కడ నిజమైన ఆరాధన ఉండదు అక్కడ. ఇప్పుడు ఈవేళ మనం చూస్తున్న సతీష్ కుమార్ కానీ, జైపాల్ కానీ, జాన్ వెస్లీ కానీ, అనిల్ కుమార్ కానీ కొంతమంది ఉన్నారండి. వీళ్ళు కనీసం దేవుని సేవ కొరకు వీళ్ళు గృహ దర్శనాలకు వెళ్ళటం కానీ, లేదంటే ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేసి ఒక పాపిని మార్చిన సందర్భాలు కనబడవండి. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు సేవ చేస్తుంటండి. ఎక్కడో రక్షించబడిన వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారండి. వీళ్ళు బోధిస్తూ ఉంటారండి. వీళ్ళు కష్టం అంటే ఏంటో తెలియదు, ఆకలి అంటే ఏంటో తెలియదు, దప్పిక అంటే ఏంటో తెలియదండి, బాధ అంటే ఏంటో తెలియదు, అవమానం అంటే ఏంటో తెలియదండి. ఈజీగా జస్ట్ అలాగా షూట్లు వేసుకుని అంతే అఫీషియల్గా వస్తారు, అఫీషియల్గా ఎదిగిపోతుంటారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ తోటి ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈజీగా పైకి వచ్చేస్తుంటారు. మన బైబిల్లో కనుక అపోస్తులు 12 మందిని చూసినట్లయితే, అపోస్తులైన పౌలుని చూసినట్లయితే, ఇప్పుడున్న సతీష్ కుమార్ గారి లాగా కానీ, జాన్ వెస్లీ లాగా కానీ, లేదంటే జైపాల్ లాగా కానీ, అనిల్ కుమార్లా కానీ ఈ కారులో తిరిగినటువంటి వారు కాదు, జెడ్ కేటగిరీ పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ పెట్టుకున్నటువంటి వారు కాదండి. ఎండకి ఎండారు, వానకు తడిచారు, అవమానింపబడ్డారు, దూషింపబడ్డారు, గెంటు వేయబడ్డారు, కొట్టబడ్డారు. ఇలా సువార్త ప్రకటించండి వీళ్ళు. ఇప్పుడు ఎవరు సక్సెస్ఫుల్ లీడర్స్? ఇప్పుడు వీళ్ళ సక్సెస్ఫుల్లా, అపోస్తులు సక్సెస్ఫుల్లా? అంటే వాళ్ళకి అప్పుడు అవకాశాలు లేక, వాళ్ళకి అవకాశాలు లేవు కనుక వాళ్ళు ఇలా చేయలేకపోయారు. కానీ ఇప్పుడులాగైతే ఇలా చేస్తారని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే గొప్పవారుగా ఉండటం, సుఖపడటం, డబ్బు సంపాదించడం కాదండి. వాళ్ళకి ఆత్మను రక్షించటం, అందుకొరకు తన ప్రాణాలు అర్పించినటువంటి వారండి. ఇప్పుడు ఎవరో కూడా దేవుని కొరకు హింసించబడుతున్నటువంటి వారు కానీ, కష్టం అనిపిస్తున్నటువంటి వారు కానీ చాలా తక్కువ మంది మనకు కనబడుతున్నారండి. ఇప్పుడు నిజంగా ఎవరు సక్సెస్ఫుల్? వీళ్ళు చాలా ఏం కష్టపడ్డాడు? నువ్వు ఎప్పుడు ఆకలి అంటే నీకు తెలుసా? చిరిగిపోయిన బట్టలు ఎప్పుడైనా నువ్వు వేసుకోవడం తెలుసా నీకు? గుడిసెలో నువ్వు ఎప్పుడన్నా ఉన్నావా? ఒకప్పుడు నా చిన్నతనంలో కొంతమంది సేవ చేసి ఉన్నారండి. వాళ్ళు కాలినడకని మోకాళ్ళొత్తు బాడిలో ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించి, తిని తినక ఎవరిని పెడితే తిని ఎంతో కష్టపడి సేవ చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారండి ఒకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరూ లేరండి. వాళ్ళు చేసింది నిజమైన సేవ. నిజమైన విజయవంతమైన వారు ఎవరంటే వాళ్ళండి. ఒక వ్యక్తి అనేక సంఘాలు ప్రారంభించి, అనేక మంది సువార్తికులు తయారు చేసి, అనేక మందిని క్రీస్తులో నడిపించారు. వాళ్ళు విజయవంతులు. ఇవాళ సతీష్ కుమార్ కానీ, జాన్ వెస్లీ కానీ ఎంతమంది సువార్తికులు తయారు చేస్తున్నారు? మీరే బ్రాంచ్లు పెట్టి మీరే చేశారని చెప్పి అనుకుంటారు. యేసుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ 12 మంది ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటింపబడింది. ఇవాళ సతీష్ కుమార్ ఎక్కడైనా తనే చెప్పాలని చెప్పి అనుకుంటాడు. ఇక్కడి నుంచి అంటే పర్చువల్ విధానంలో స్క్రీన్స్ పెట్టేసి ఆరాధన చేసేయాలని చెప్పి అనుకుంటున్నాడు. తనే హైలైట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఈ ప్రపంచం అంతా విస్తరించడానికి అనేక మంది సువార్తికులు తయారు చేయాలి, వాళ్ళు అన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పి ఇప్పుడున్న వాళ్ళు అనుకోవట్లేదండి. నారాయణ చైతన్య బ్రాంచ్ ఎలాగైతే పెట్టేస్తారో చర్చిలు కూడా అలాగే బ్రాంచ్లు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. కార్పొరేట్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. వీళ్ళు వేసుకున్న దుస్తులు కానీ, వీళ్ళ లగ్జరీ జీవితం కానీ అది విజయవంతం కాదండి. అది నీ అంతటి నీవు సొంతంగా ఎన్ని ఆత్మలు రక్షించాను, ఎంతమందికి బాప్తిస్మాలు ఇస్తున్నాను? నిజమైన విజయవంతమైనటువంటి వాడు కష్టపడి అనేక మందికి బాప్తిస్మాలు ఇవ్వాలండి. అనేక మందికి బాప్తిస్మాలు ఇవ్వాలి. అలా చేయాలని సేవ. అలా ఎవరైతే చేస్తాడో వాడు నిజమైన విజయవంతుడు దేవుని సేవలో. చర్చ్ బిల్డింగ్ లేకపోవచ్చు, మంది మార్బల్యం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, కష్టంతో, బాధతో, జాగ్రత్తతో ఇవాళ చాలామంది పేదరికంలో సేవ చేస్తున్న వాడు కనీసం వీళ్ళని ప్రోత్సహిస్తారా? ఒక్కొక్కరికి ఒక 10,000 శాలరీ ఇస్తారా? వీళ్ళకి మీరు మీ గ్రామాల్లో సేవ చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం, మీకు చర్చ్ బిల్డింగ్లు కట్టిస్తాం, మీరు చేయండి.
మీరు బ్రతకడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చేస్తే మీరు కష్టపడి పని చేస్తున్నారు అని వీళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి చేయనండి. అసలు యేసుక్రీస్తు దేవుడు అంటారు, వాళ్ళ సంఘానికే క్రీస్తు పేరు ఉండదండి. ఆ సంఘానికి క్రీస్తు సంఘంలోని మీకు వందనాలు చెప్తున్నాను బైబిల్లో ఉంటే క్రీస్తు నామం తీసేసి ఏయో పేర్లు పెట్టుకుని ఇవాళ సేవ చేసేస్తూ మీ విజయవంతం అని చెప్పి అనుకున్నారండి వీళ్ళు. జనాలు కూడా అంతే, పై రూపాన్ని చూస్తారు జనాలు, పై రూపాన్ని చూస్తారు జనాలు. అక్కడ వాక్యం ఉందా లేదా? ఈవేళ మనుషులు దేవుని మందిరానికి వెళ్తే చూడండి, ఈవేళ పబ్స్లో డీజేస్ ఎలాగైతే ఉంటాయో అక్కడ తాగి ఆ బీట్కి ఎలాగైతే ఊగుతుంటారో ఈవేళ దేవుని మందిరంలో కూడా ఆ మ్యూజిక్స్తో ఊగిపోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఈవేళ ఒక పాటను సాగదీసి అరగంట పాడతారండి. ఆ డ్రమ్ములు అక్కడ ఉన్న చూడండి చాలా పవర్ఫుల్ సౌండ్ బాక్స్ ఉంటాయండి. అక్కడ ఊగిపోతుంటారండి. పబ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదండి. అక్కడ ఈ సంగీతం లేకపోతే చెప్పకుండదట ఆరాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించమన్నాడు. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుతును, మనసుతో పాడుతుని చెప్పాడు దేవుడు. అంతటా వారు కీర్తనలు పాడి ఒలివు కండుకెళ్ళని చెప్పి యేసుప్రభు శిష్యులు ఉన్నాడు. అక్కడ ఎటువంటి సంగీతమో లేదండి. పౌలు శీలలో చెరసాల్లో పాట పాడినప్పుడు ఎటువంటి సంగీతం అక్కడ లేదండి. భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు బద్దలైపోయినాయి. సంగీతాలు ఉంటేనే, సంగీతాలు మీరు ఊగడానికి కావాలి. మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. మీరు ఊగడానికి వెళ్తున్నారు. అక్కడ మీరు ఒక్కొక్క చోట పొద్దున్న సాయంకాలం వరకు జరుగుతూనే ఉంటుంది ఆరాధన. ఎంతసేపు ఉంటారు వాక్యం? దేవుడు చెప్పలేనివన్నీ కూడా పెట్టి మనుషులు మభ్యపడుతుంటే వాళ్ళు విజయవంతమైన వాళ్ళు సక్సెస్ఫుల్ అని చెప్పి లోకం అనుకుంటుంది. వాళ్ళు నిజంగా సక్సెస్ఫుల్ కాదని వాళ్ళు ఫెయిల్యూర్ అండి వాళ్ళు. ఎందుకంటే దేవుని నామం లేని సంఘము. ఆనాడు అపోస్తులు ఎటువంటి ఆరాధన చేస్తారు, అటువంటి ఆరాధన చేయనటువంటి సంఘాలు ఈవేళ ప్రపంచంలో ఈవేళ గొప్ప గొప్ప సంఘాలుగా పిలువబడుతున్నాయి. ఈవేళ యూట్యూబ్ చూసినా ఎక్కడ చూసినా సరే వీళ్ళండి దేవుని నామం లేని సంఘాలండి. అవన్నీ కూడా దేవుడు చెప్పలేని విధానాన్ని అమలుపరుస్తున్నటువంటి వారు వీళ్ళందరూ కూడా. ఈవేళ ఒకప్పుడు కేఏపాల్ ఎగిరాడు, ఆయన వస్తుంటే హెలికాప్టర్లో దిగుతుండేవాడండి. ఈవేళ అయిపోయాడండి, అందరూ పిచ్చోడు అని చెప్పి అంటారండి. ఈవేళ రాజశేఖర్ అనిల్ కుమార్ తెగ ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ అండి. ఇప్పుడు ఏమైపోయాడు అనిల్ కుమార్? ఒకప్పుడు దినకరన్ ఉరుతులు ఊగించేసారు, ఏమైపోయాడండి ఇప్పుడు అన్న. ఇవేమీ నిజం కాదండి. ఇవన్నీ కూడా ఏదో యేసుప్రభు బైబిల్ పట్టుకుని వాళ్ళు ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప పరలోకానికి తీసుకెళ్ళినటువంటి సంఘాలండి ఇవన్నీ కూడా. దేవుని నామము లేని సంఘము అది నిజమైన సంఘం కాదు. అపోస్తులు ప్రకటించిన సువార్తను ప్రకటించినటువంటి వాడు సక్సెస్ఫుల్ సువార్తకుడు కాదండి. వాడు అబద్ధ బోధకుడు వాడు. కనుక విజయవంతమైన సంఘం ఏంటి? ఆత్మతో సత్యముతో ఆరాధించేది, దేవుని చిత్తానుసారంగా జీవించేది, ఆత్మలను పరలోకానికి నడిపించేది, కష్టపడి పని చేసేవాడండి, ఖండించి గద్దించి బుద్ధి చెప్పేవాడండి నిజమైన సువార్తకుడు అంటే. ఇది సక్సెస్ఫుల్ అంటే. అలాగే మన జీవితంలో కూడా మనం గెలుస్తుంటూ ఓడిపోతూ ఉంటాం మనం. మరి పౌలు ఎలాగా ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు అక్కడ దప్పులతో ఉన్నాడు అతను. జాగ్రత్తతో కొడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు, ముమ్మారు వాడ పగిలి సహోదరుల వల్ల, కపట సహోదరుల వల్ల ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడండి. వాళ్ళ సక్సెస్ఫుల్ సువార్తలు ఎవరంటే వాళ్ళండి. అలా చేయాలి మనం. వీళ్ళ నిజాన్ని నమ్మటం లేదని లోకం అబద్ధాన్ని నమ్ముతుంది. అయినా కానీ ఆస్తుపస్తులు లేకపోయినా, పర్మనెంట్ చర్చ్ బిల్డింగ్ లేకపోయినా వాళ్ళు ఓడిపోయినట్టు కదండి. దేవుళ్ళో నిజమైన సక్సెస్ఫుల్ ఎవరంటే జీవనోపాధి కోసం తన చేసే పని ఇష్టపడేవాడండి. సక్సెస్ఫుల్ ఎవరంటే నిజమైన సక్సెస్ఫుల్ జీవనోపాధి కొరకు, అది చిన్న పనైనా పెద్ద పనైనా కష్టపడేవాడు. జీవితంలో నీ కలిగి ఉన్న వాటిలో సంతృప్తి కలిగి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించేవాడండి సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే. నీకు జీవితంలో ఏమైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దాంతో సంతృప్తి పడేవాడు నిజమైన సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే. అది లేని దానికోసం ఆలోచించకుండా
అలాగనే చాలామంది అబ్రహాం లింకన్ మొదటిసారి బిజినెస్లో ఓడిపోయాడు, ఎలక్షన్లో ఓడిపోయాడండి. అయినా కానీ ఫెయిల్ అయిపోయాడండి. అయినా కానీ విడిచిపెట్టలేదండి అతను. చివరికి ఒక గొప్ప సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా అమెరికాకి ఆదర్శవంతంగా నిలబడ్డాడు అతను. కనుక నువ్వు జీవితంలో ఓడిపోవచ్చు, కానీ అది ఓటమి అనేది కొంతకాలమే నీ విజయాన్ని నీ విజయానికి పునాది అండి. అది ఓటమి విజయానికి పునాది అని తెలుసుకో. నువ్వు క్రీస్తులో ఉన్నాడు ఎప్పుడు కూడా ఓడిపడిన సంగతి తెలుసుకో. నువ్వు నీతి మంత్రులు 7 సార్లు పడినా 10 సార్లు పడినా తిరిగి లేస్తారని తెలుసుకో. నీవు ఓడిపోయినట్టు కాదని మనం గెలిపించేవాడు యేసు ప్రభు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు విడిచేవాడు. తలవాలే చేస్తాను కానీ నేను తోకవాలే చేయనని చెప్పింది దేవుడు అండి. అధికారులు ఏదో కూర్చుని పెడతానని చెప్పిన దేవుడు అండి. పెంట కుప్పల నుంచి దీనిలోకి కృపలు నుంచి దేవుడు నేనని చెప్పినటువంటి వాడు మన దేవుడు అండి. మన సంఘాలు చిన్నవి కావచ్చు, కానీ సువార్త నిజమైన సువార్త మనం ప్రకటిస్తున్నాం. మనం ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు నిజంగా సక్సెస్ఫుల్ జీవితంగా జీవిస్తుంటాడండి. పరలోకానికి వెళ్తాడు వాడు. ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవడం కాదు, పరలోకానికి వెళ్ళాలి. ధనవంతుడు లాజరు చూడండి, ధనవంతుడు ఈ లోకంలో సక్సెస్ అయ్యాడు, కానీ పరలోకం వెళ్ళటానికి ఫెయిల్ అయిపోయాడు. అతను పరలోకం వెళ్ళలేదండి. అతను లాజరు ఈ లోకంలో ఫెయిల్ అయిపోయాడు, కానీ పరదేశంలో ఉన్నాడు. అతను ఎవరు సక్సెస్ అయినటువంటి వాడండి? ఈ భూమి మీదకి ఆ సక్సెస్ని మనం కోరుకునేదండి. మనం అందరం పరలోకంలో వెళ్ళాలి. ఆ సక్సెస్ కొరకు భూమి మీద ప్రయత్నం చేయాలి. ఆ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. మన పాపలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన హింసింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన ఓడిపోయాడండి యేసు ప్రభు. ఆయన ఓడిపోయినట్టు ఆయన తిరిగి గెలిచాడండి. ఆయన నిజంగా సక్సెస్ఫుల్ ఎవరైనా అప్పుడు చూపించాడు. నేను నిజంగా దేవుని కుమారుని, మరణం నన్ను ఏమి చేయలేకపోయింది అని చెప్పి. మనం కూడా అంతే. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మన ఓడిపోయినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే మరణాన్ని జయించాడో ఈ లోకాన్ని, మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించే శక్తి మనకి ఇచ్చింది కనుక మనమే నిజమైన సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీరందరూ కూడా తెలుసుకోండి. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని మాత్రమే చెప్పాలి తండ్రి. ఈ పరలోకపాతను చెప్పాలి తండ్రి. ఇదే మా బాధ్యత తండ్రి. ఏ స్థితిలో నన్ను కనపరచాలి తండ్రి. ఈ సువార్త ఆకూడదు తండ్రి. విన్నవాడు రక్షించబడతాడు, విన్నటువంటి వాడు రక్షించిపోతాడు తండ్రి. చెప్పడం మా బాధ్యత తండ్రి. అలాగనే ప్రభా జీవితంలో ముందుకు నడిపించిన తండ్రి. ఈ సత్యం ప్రపంచం అంతా వ్యాప్తి చేయండి. క్రీస్తు సంఘం, నిజమైన సంఘం లోకం తెలుసుకునేలా చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఒకవేళ ఇప్పుడు ఓడిపోతే ఆ ఓటాన్ని విజయంగా మార్చమని, దుఃఖాన్ని సంతోషంగా మార్చమని నేను నా కుటుంబంలో ప్రారంభ సేవ చేసేలా చేయమని క్రీస్తుని నడుపుకుంటున్నాను తండ్రి. అమ్మే. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near Kims Medical College, Konaseema District, 533201. Mobile number 9848730355, 92933174887. Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.